integration of tan root x secant square root x by root x into dx. ఇక్కడ మనం ఇది సబ్స్టిట్యూషన్ మెథడ్లో చేసినట్టయితే పుట్ tan root x ఈక్వల్ టు t అనుకుంటే tan యాంగిల్ ఏమంటే మనకి tanని డివైడ్ చేస్తే secant స్క్వేర్ రూట్ ఎక్స్, మళ్ళీ దీన్ని అంటే రూట్ ఎక్స్ని డిరైవేటివ్ చేస్తే 1/2 రూట్ ఎక్స్, అర్థమైందా, డిఎక్స్ ఈక్వల్ టు డిటి. ఈ 2 అనేది ఇదిలోకి పోతుంది ఇప్పుడు, అంటే secant స్క్వేర్ రూట్ ఎక్స్ బై రూట్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2dt. అర్థమైందా? ఇప్పుడు ఇంకేం చేసినాడంటే ఇక్కడ అప్పుడు ఇచ్చిన క్వశ్చన్ మనం రాసుకున్నట్టయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ tan root x secant square x root x by root x dx. అంటే ఈ వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు మనం ఈ వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఇంత ఉంది కదా, ఇంత వాల్యూ 2dt, ఇది tan root x వాల్యూ t. అర్థమైందా? అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ t, ఇంత వాల్యూ 2dt. అర్థమైందా? ఈ 2 అనేది ఇక్కడ కామన్ వచ్చేస్తుంది మనకు. అర్థమైందా? అప్పుడు రూట్ t dt. తర్వాత ఏం చేసినాడు, ఇంటిగ్రేషన్ ఆఫ్ t అంటే t స్క్వేర్ బై 2 ప్లస్ c. అర్థమైందా? ఇది ఎలా వచ్చిందంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ t dt ఈక్వల్ టు అంటే tn+1 బై n+1. అర్థమైందా? ఇక్కడ n అంటే ఇక్కడ పవర్లో ఇక్కడ ఏం లేదంటే ఒకటి ఉన్నట్టు, అందుకోసమే 1+1 బై 1+1. అర్థమైందా? అప్పుడు మనకేమవుతుందంటే ఇక్కడ ఈ 2 క్యాన్సల్, చివరికి ఏం మిగులుతుందంటే t స్క్వేర్ ప్లస్ c. t అంటే ఏమి, tan root x. అర్థమైందా? ప్లస్ c. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? రైట్.